Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. I wish you Happy Christmas Annala. I wish you రామా మీరు లోపల కొంచెం కూడదని బయట 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 మనకి అమ్మా అసలేదా మన చర్చలో ఏం చెప్పాలంటే మనకి టైం అట్లా ఏం పెట్టదు కావాలంటే ఈ సందర్భంగా రేపు చర్చలు పెట్టుకోండి అంతేగాని క్రైస్తవుడా కదలి రామయ్యా అక్కడ చూడండి పద్ధతిలో చూడండి యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగానే వాక్యం కానీ చదవండి 18వ వచనం యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు
యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత ప్రధానము చేయబడిన తర్వాత ఏకము కాకమునుపు వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుని చూడగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి అనగా యోసేపునకు ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను మరియను చేర్చుకున్నకు భయపడకము ఆమె గర్భము ధరించి ఉన్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టవలెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. చూడండి, క్రీస్తు శకము యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు ఇశ్రాయేలు ప్రజలు చీకటిలో ఉన్నారు. భయంకరమైన బలత్కారం దినాలు ఉన్నారు. శాంతి లేదు, వారికి సమాధానం లేదు. అందుకే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఒక గ్యాప్ ఉంటుంది. కొంతకాల వ్యవధి అనేది గ్యాప్ వచ్చింది. అతనికి శ్రమ కాలం, శోధన కాలం. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత క్యాలెండర్ అనేది ప్రారంభించబడింది. యేసుక్రీస్తు పుట్టినటువంటి దినం మొదలుకొని సంవత్సరం మొదలుకొని ఈ యొక్క డిసెంబర్ 2025 సంవత్సరాల వరకు ఆయన జన్మించి 2025 సంవత్సరాలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రిస్మస్ వేడుక దినాలు ప్రపంచమంతా కూడా జరుగుతున్నాయి. దేవుడు లోకంలోకి వెలుగై వచ్చాడు, వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు అందరి హృదయంలోకి రావాలి, అందరి కుటుంబంలోకి రావాలి. ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చీకటి దినాలు పోగొట్టి వెలుగు దినాలను ఆశీర్వాద దినాలుగా మార్చడానికి, పాపం నుండి శాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన శుభవార్త క్రైస్తవ సమాజం తెలియచేయడానికి. ఆ రోజు ఇశ్రాయేలు నశించిపోతున్న ఇశ్రాయేలు ఇంటికే యేసు ప్రభువారు గారు ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మనమందరం సేవకులుగా, సంఘంగా మనందరం సహవాసంలోకి వెళ్ళి క్రీస్తు యొక్క పుట్టిన దినం గురించి తెలియజేయడానికి, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన శుభవార్త అన్యజనులకు ప్రకటించడానికి మేము దేవునికి పరిచారికులుగా వచ్చాం. ఈ శుభవార్త మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ విధంగా సంఘముగా కూడి ప్రభా అయ్యా అంజలి గారి కుటుంబానికి రావడానికి, కుటుంబంలో ప్రభా అయ్యా తండ్రి కుటుంబం గురించి ప్రార్థన చేయడానికి, ప్రభా నీ పుట్టుక యొక్క ప్రభా రహస్యం అంతా కూడా ప్రభా వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. దయగల మా తండ్రి, నీ దయను చూపించండి. ఈ కుటుంబాన్ని మీరు బహుగా దీవించండి ప్రభా. ఈ కుటుంబం ద్వారా ప్రభా ఈ బ్లాక్ అందరూ కూడా, ప్రతి ఒక్క కుటుంబము కూడా రక్షణలోకి రావడానికి, నీ సువార్త ప్రభా విస్తరించబడటానికి, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడానికి మీరే కృపను చూపించి ఈ కుటుంబంలో ఉన్న అవసరతలు అక్కర్లన్నీ కూడా ప్రభా నీ మహిమేశ్వరంలో తీర్చబడటానికి మీరే సహాయం చేసి ఈ కుటుంబంలో ఇంకెంతమంది అయితే రక్షణ లేకుండా ఉంటున్నారో ప్రభా వారందరికీ కూడా నీ రక్షణానందాన్ని దయచేయమని, మమ్మల్ని అందరినీ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక అన్యుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మాకును సకల పరిశుద్ధులను మరి ముఖ్యంగా ఈ గృహంలో ఉన్న అంజలి గారికి వారి కుటుంబాన్ని సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. రండి సార్ మీరు తీయండి, అందులో కూర్చుంటారు. దేవుడు చాలా గొప్ప కార్యం లక్ష్మణ్ గారు, రమేష్ గారు గృహాన్ని మరి ఈ సమయంలో రాత్రికాల సమయంలో మనం దర్శించుకున్నాం. దేవుడు వారి యందు మంచి గొప్ప కార్యం జరిగించబడింది గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దని చెప్పే వాక్యము. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దని చెప్పే వాక్యము. ఈ లోకముగాలను ఆశించితే పరలోక భాగ్యమును పొందలేవయ్యా. ఈ లోకముగాలను ఆశించితే పరలోక భాగ్యమును పొందలేవయ్యా. క్రైస్తవుడా కదలిరవయ్యా, సత్యమును పరిశీలన చేయుటకు, సత్యమును పరిశీలన చేయుటకు. క్రైస్తవుడా కదలిరవయ్యా, సత్యమును పరిశీలన చేయుటకు. ప్రవక్త అయినటువంటి దావీదు ఇలాగ ప్రవచనం ఎత్తి యేసుక్రీస్తు ప్రభు వారు రాబోయేటువంటి దినాల్లో తన ప్రజలందరికీ ఈ విధంగా ఎవరు ఏ సమస్యలు ఉన్నారో ఆయా సమస్యల నుంచి విడిపించడానికి ఒక రక్షకుడు మీ కొరకు జన్మించని శుభవార్తను తెలియజేయడానికి ప్రవచనం ఎత్తి ఇలాగ పలుకుతున్నారు. ఒకసారి 146వ కీర్తనలో 7వ వచనం నుండి మనము 9వ వచనం వరకు ధ్యానం చేద్దాం. బాగా గమనించండి. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును. ఆయన అనగా యేసును అక్కడ పెట్టుకున్నాం. యేసు బాధపరచబడి వారికి న్యాయం తీర్చును. చదవండి. ఆకలి ఉన్న వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. యెహోవా గుడ్డి వారి పనులు తెరవేయవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించేవాడు. వాడే ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టి ఆయన జీవించినటువంటి దినములలో ఆయన యొద్దకు అనేక మంది రోగులు, పక్షవాయువుతో బాధపడుతున్నవారు, శ్రమలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, చేతబడి శక్తుల చేత పీడించబడుతున్నవారు, దెయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నవారు, అనేకమైన రోగగ్రస్తులు నజరేయుడైన యేసు దగ్గరికి వచ్చినప్పుడు అనేకులను ఈయన ప్రేమించి ఎవరు ఏ సమస్యలు ఉన్నారో ఆయా సమస్యలు ఉన్న వారికి అందరికీ విడుదల చేసేసేవాడు. ఆహారం లేక ఆకలి దప్పుల చేత బాధపడుతున్న ప్రజలకు రొట్టెలు ఆయన ప్రజలకు ఆహారంగా ఇచ్చారు.
చనిపోయిన వారిని బ్రతికించాలి. లోకమును ఎంతో ప్రేమించిన యేసయ్య తన ప్రజల పట్ల అనేకమైన గొప్పగా చేశారు. కాబట్టి ఈ దినాన ఆయన పుట్టిన దినము జన్మదినం లాగానే మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన గణపరచని నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అనేటువంటి అర్థం. ప్రతి కార్యాలు 2025వ సంవత్సరం జనవరి నెల మొదలుకొని ఈ డిసెంబర్ ఆఖరి వరకు మనలను ఈ 12 నెలలు అనేకమైన విషయాల్లో జీవించాడు, ఆశ్రయించాడు, ఆదరించాడు, పోషించాడు. ఇన్ని గొప్పగా చేస్తున్నాం. యేసయ్యను గణపరచండి అని లేఖనము వ్రాయబడింది. అందుకే ఈ రోజు రమేష్ గారి కుటుంబాన్ని దర్శించి ప్రార్థించడం ద్వారా యేసయ్య వారి కుటుంబానికి రమేష్ గారు కూడా ప్రతి సమస్య నుండి ఇప్పుడే యేసునామములో విడుదల కలగబోతున్నారు. నమ్మి ప్రార్థన చేయబోతున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. రండి బ్రదర్. ఇదే నిజమైనటువంటి క్రిస్మస్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకలాశీర్వాదములను మీ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. 2020 సంవత్సరాల క్రితం రాకముందే అయ్యా ప్రవక్త అయినటువంటి దావీదు పలికినటువంటి మాటలు, ఈ లోకంలో నువ్వు జన్మించిన తర్వాత ప్రజలందరికీ నువ్వు ఎలాంటి విడుదల ఇవ్వబోతున్నావు ముందుగానే తెలియచేయబడింది నాయన. లేఖనాల ప్రకారంగా నీవు ఈ లోకానికి వచ్చి ప్రజలు అనేక రోగ వ్యాధులతో బాధపడుతున్న వారికి నీవు విడుదల దయచేసావు తండ్రి. నీ వందనాలు, స్తోత్రం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఒక పక్షవాయు గల వారిని మంచం మీద మూసుకొని ఎదురు తీసుకొచ్చినప్పుడు అతన్ని ముట్టి స్వస్థపరిచావు తండ్రి. నా కుమారుడా, నీ పాపం క్షమించబడాయి, నీ పరిపత్తుగా లేచి నడుమని ఆజ్ఞాపించావు ప్రభా. అంటే నీ పరిపెట్టుకుని లేచి నడిచి వెళ్ళిపోయాడు ప్రభా. ఎంత అద్భుతమైన కార్యం జరిగింది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తం కూడా సాధ్యమని వాక్యం రాయబడింది. ఈనాడు నీవు ప్రభా ఈ యొక్క రాత్రి సమయంలో నువ్వు స్వస్థపరచగల దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువు అనేక సమస్యల నుంచి విడిపించే గొప్ప పరమ తండ్రి, దైవ కుమారుడు ఈ లోకానికి మా కోసం వచ్చాడని చక్కని విశ్వాసంతో ఈ బిడ్డలను ఆయన కలిగి ఉండగా రమేష్ గారి యొక్క చేతికి ఉన్నటువంటి వ్యాధి పక్షపాతమైన రోగమా యేసు నామములో బిడ్డని విడిచిపోమని నరములు సట్టములు గాక, నరములు బాగుపడును గాక, బాగుపడను గాక. నీ యొక్క నామముల స్వస్థత విడుదల చేస్తున్నాం. సంపూర్ణ స్వస్థత కలుగును గాక. కలిగింది నేను నీకు ఇస్తున్నాను చెప్పి ఒక కుంటివాడుకు ఆజ్ఞాపించిన పేరు అని యేసునామములో మీ శక్తిని ఈ చేతికి విడుదల చేస్తున్నాడు. నామము ఈ యొక్క చెయ్య బలం పొందుకోమని ఆజ్ఞాపిస్తున్నాం. మీ యొక్క శక్తి పొందుకోమని ఆజ్ఞాపిస్తున్నాం. నామములో సంపూర్ణ స్వస్థత ఈ చేతికి కలుగును గాక. బలమైన హస్తము, నీ యొక్క హస్తము, దక్షిణ హస్తము బిడ్డ మీద చాపడి ప్రభా ఈ రోజు గొప్ప కార్యం మీరు చేయబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రమేష్ గారిని దీర్ఘాయుష్ కాలం ఆయుష్ ఆరోగ్యంతో కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ 12 నెలల్లో ఎంతో గొప్పగా జీవించారు, ఆశీర్వించారు నాయన, నీకు వందనాలు. అలాగే సహోదరి లక్ష్మి గారి బట్టి ప్రార్థిస్తున్నాం. లక్ష్మి గారి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోండి. కుటుంబంలో నైరాజ్య తండ్రి సమాధానం, సంతోషం, నెమ్మది లోకరక్షకుడన్న యేసయ్య ఈ కుటుంబాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం. కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. మీకైనా రమేష్ గారికి, లక్ష్మి గారికి ప్రభా ఎంతమంది బిడ్డలిచ్చారో ఆ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించి కుటుంబంలో ప్రతి అక్కర్లు అవసరాలు కూడా తీర్చమని లొకేషన్ నాయన బిడ్డను ఆశీర్వించమని అడుగుతున్నాం. ఆయన చదువులు నీ నామలో జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ బిడ్డల కుటుంబాలను ప్రతి అవసరాలు నీ నామలు తీర్చబడిగాక. స్వస్థత పొందుకున్నప్పుడు కృతజ్ఞత విశ్వాసంతో ప్రభా మళ్ళీ నీ యొక్క సన్నిధికి క్రైస్తవ సంఘానికి కుమారుని కుటుంబంతో యేసు నామములో నడిపించబడుగాక. పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం బలముగా జరిగించమని, ఆశ్చర్యకార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మేరీ క్రిస్మస్.
హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి మనము 5-6 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపుకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా విశ్వసించినట్లు ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్న సందర్భం. దేవాది దేవుడు లోకమునకు వెలుగు ఇచ్చాడు. అది వాక్యంలో ఉంది. ఆ వాక్యము ఆదిలో ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యము ఈ లోకానికి శరీరధారిగా కృపాసత్య సంపన్నుడిగా ప్రజలు నివసించడానికి వచ్చింది. మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి వార్త ప్రపంచమంతా కూడా తెలుసండి. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చీకట్లో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. శాంతి సమాధానం కరువైపోయింది. మనుషుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు అనేటువంటి ఆలోచన లేకుండా, నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి జన్మించడం జరిగింది. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన అందరినీ లోకం నుండి, పాపం నుండి, శాపం నుంచి విడిపిస్తాడు. ఎవరు ఏ బంధకాలు ఉన్నప్పుడు కూడా ఆయా బంధకాల నుంచి విడిపించేటువంటి నరుడు ఒకడు జన్మించాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఈ శుభవార్తను తెలియపరచడానికి మేము మీ యొక్క గృహానికి వచ్చి ఉన్నాం. ఎందుకంటే నిరీక్షణ లేదు మాకు, మా సమస్యలు ఎలాగనే ఉన్నాయి, మా కష్టాలు ఎలాగనే ఉన్నాయి అని చింతించవద్దు. మన చింత యావత్తు తొలగించడానికి, మన బాధ తొలగించడానికి, మనకు భరోసాగా ఉండడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరే యేసయ్య. మా జీవితాన్ని విప్లవాత్మకంగా 1992వ సంవత్సరంలో మా జీవితాన్ని మార్చాడు. యేసుక్రీస్తు ప్రభువు మా జీవితాన్ని మార్చాడు. మా జీవితాన్ని మార్చిన రక్షకుని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆ రక్షకుని యొక్క విశ్వాసం ఉంచండి, మీ సమస్యలన్నీ తొలగించబడతాయి. నేడు ఇంకా మరి చర్చ సహవాసంలోకి మీరు కూడా వచ్చినట్లయితే ఇంకా అనేకమైన బైబిల్ విషయాలు తెలుసుకోగలుగుతారు. ఇదే క్రిస్మస్ వేడుక దినాల్లో మీకు తెలియపరిచేటువంటి శుభవార్త. ఈ శుభవార్త తెలుసుకొని మాతో కూడా మీరు కూడా ప్రభుని కనపరచండి. దేవుని యొక్క రాకడ సిద్ధపడండి. దేవుని మనందరినీ ఈ క్రిస్మస్ వేడుక దినాల్లో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం. దేవుడి సంగతి దేవుడి గాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మహాపరిశుద్ధుడు ప్రేమ మా తండ్రి కృపణ మా దేవ, నీ ఘనమైన నీ మహోన్నత నామముకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా సహోదరు తండ్రి నీ ప్రియ కుమారుని తండ్రి మరి గృహంలో మరి చేరున్నాం, తులసిరావు గారి గృహంలో మరి చేరున్నాం. దేవానికి స్తోత్రాలు. అయ్యా ఈ క్రిస్మస్ వేడుక తండ్రి మరి మేము ఇంటికి వెళ్ళి ఒక ప్రచారం తండ్రి నీ యొక్క సత్య వాక్యాన్ని ప్రకటించాలని ఒక ఆశతో తండ్రి మేము పిలుచున్నాం. అయ్యా ఎక్కడైతే నీ నామంగా మేము ఎదురు కూడి నేను ప్రకటిస్తామో తండ్రి, నేను మహిమపరుస్తామో, నేను గణపరుస్తామో వారి మధ్యలో ఉంటాను సెలవించిన విధంగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా మధ్యలో మమ్మల్ని నడిపిస్తున్న స్తోత్రాలు. ఈ గృహాన్ని దీవించమని, ఆశీర్వదించమని, ఈ గృహం కావాల్సిన సమస్తము మీరు ఏర్పాటు చేసి నీ కృపలో భద్రపరచుకోమని అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఆశీర్వదించి మేము దీవిస్తున్నాము, ఆశీర్దిస్తున్నాం. దేవాని స్తోత్రాలు. ఇప్పుడు మమ్మల్ని ఎత్తుపడి నీ కృపలో భద్రపరచుకోమని, మాతో వచ్చిన మీకు సహోదరులందరూ తండ్రి ప్రభావ నీ కృపాక్షణంగా అనుగ్రహించి దీవాంశం ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి యొక్క
కుమారి యొక్క పరిశుద్ధాత్మక అన్యుల సహవాసం ప్రేమ సదాకాలము ఈ పరిశ్రమ కూడా తోడే నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. సత్రమందున్న పశువుల శాలయందున సత్రమందున్న పశువుల శాలయందున దేవపుత్రుడు హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అనిల్ పాస్టర్ గారు వాక్యం చదివి లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. నాకు సరి సహాయం చేయండి. లోకాసు వార్త అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఓకే దేవునికి స్తోత్రం. లోకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఇశ్రాయేలు పట్టణంలో, ఇశ్రాయేలు దేశంలో, ఇక యోధా పట్టణంలో మన ప్రభు పొత్తుగుడ్డల్లో చుట్టబడి ఒక తొట్టులో పరుండు చేయబడినట్లుగా అది యొక్క జ్ఞానుల ద్వారా, అక్కడ దేవదూతల ద్వారా అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు దేవదూతలు తెలియజేయడం జరిగింది. దానికి ఆనమాలు ఇదే. ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక తొట్టులో పెట్టబడును, పొత్తుగుడ్డలో పెట్టబడనని ఆ వర్తమానం విని ఆయన పూజించడానికి, లోక రక్షకుడు పూజించడానికి ప్రజలు బయలుదేరి వెళ్ళడానికి మొట్టమొదటిగా గొర్రెల కాపరులకి ఈ వర్తమానం అందబడింది. దేవుడు మొదటగా తన మహిమను తన దోతలు గొర్రెల కాపరికి తెలియజేయడం జరిగింది. ఈరోజు మన కొల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్లాక్ లో ఉన్నటువంటి ప్రజలకు సువర్తమానమైన ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసు క్రీస్తు మానవులను రక్షించడానికి తను నరరూపిగా ఈ లోకానికి
రావడం జరిగింది. మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, మన అతిక్రమణ నిమిత్తం ఆయన సిలువలో కొట్టబడి మరణించడము, తిరిగి లేవడం జరిగింది. ఇదందరికీ కూడా, మానవులందరికీ కూడా గొప్ప రక్షణ. క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రైస్తవ ప్రపంచం అందరికీ కూడా ఈ యొక్క దేవుడు మానవ రూపుగా వచ్చి మరణించి తిరిగిలేసి మరలా రాబోతున్నాడని ఇక వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడు అమ్మాయి ఇంకా చెప్పండి. పెద్ద కోడలు పేరు శివనీన, చిన్న కోడలు పేరు అంకిత, విష్ణు కుమార్ రాత్రికాల సమయంలో ఈ గృహంలో మా తండ్రి నీకు వందనాలు. నీ ప్రేమను ప్రకటించడానికి నీ బిడ్డలుగా మా తండ్రి నీకు వందనాలు. దైవ దాసులుగాను నాయన సంఘముగా కూడి ఈ గృహాన్ని సందర్శించడం జరిగింది. నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ సంకల్పం గొప్పది. నాయన నీ ప్రేమ నా తండ్రి నీకు వందనాలు. నీ కుటుంబాన్ని రక్షించడానికి మీరు ఇచ్చినటువంటి కృపకే వందనాలు. తల్లి గారిని బట్టి, శాంతి గారిని బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చినటువంటి కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, మా తండ్రి కోడలను బట్టి, మనను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాయన 11 నెలలు వీరి జీవితాల్లో మా ప్రభాతాన్ని నువ్వు దాటింపజేసి 12వ మాసంలో నువ్వు నాయన అడుగు పెట్టుడు కృపను అనుగ్రహించినావు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. నాయన తండ్రి క్రిస్మస్ వేడుకలు నాయన వీరి జీవితంలో సంతోషము, సమాధానము, నెమ్మది కలిగి ఉన్నట్టుకు ఆనందంగా గడుపుడు కృపను అనుగ్రహించండి. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. సమస్తమును తను మేలు చేసే దేవుడు వీరి జీవితాలలో మేలు పొదుపు కొరతలన్నీ తీసివేసి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ మహిమను కనపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ద్వారా మా ప్రభా ఈ నాయన తండ్రి నీకు అనేకులు కాడా తండ్రి నాయన తండ్రి నేను తెలుసుకున్నట్టుకు కృపను అనుగ్రహించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అడతగిని అనే మన సహవాసం, ఆయన సన్నిధి, సమాధానం ఈరోజు ఈ క్రిస్మస్ వేడుక దినాల్లో శుభాకాంక్షలను తెలియపరచడానికి ఆహ్వానించబడిన సహోదరి వారి కుటుంబానికి, వారి సంతానానికి సదాకాలము దేవుని యొక్క కృప వారికి తోడయుండి ఈ క్రిస్మస్ వేడుక దినాల్లో గొప్ప అద్భుతమైన కార్యాలు, అనేకమైన గొప్ప కార్యాలు యేసుక్రీస్తు నామములో జరిగించను గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. Happy Christmas! Happy Christmas! Merry Christmas!
దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక వచనాన్ని చదివి దాన్ని ఒక 2 నిమిషాలు వివరిస్తారు. అందరూ విందాం, తర్వాత ప్రార్థన చేద్దాం. యేసయ్య 9 అధ్యాయము, యేసయ్య ప్రవక్త 9 అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే దేవుడు మనకు యేసయ్య ప్రవక్త ముందే చెప్పి ఆయన పేరు అద్భుతకరుడు, ఆలోచనకర్త, పరాక్రమేనితుడన్న సమాధానపుర పేరని చెప్పారు. ఎప్పుడైతే ఆ వాక్యం ద్వారా మరి కుటుంబాన్ని శుభ సందేశము దేవుడు ఇంటికి తీసుకువచ్చాడు, కుటుంబం వారు ఎంతో గొప్పగా స్వీకారం చేశారు దేవుని వాక్యము ద్వారా. ఎప్పుడైతే పండితులు చూడండి నక్షత్రాలు చూసి ఇగో యేసు ప్రభుని చూడడానికి వెళ్ళారంట, మనం కూడా నక్షత్రం వల్ల ఈరోజు ఇగో ఇంటికి సువార్త ప్రకటించడానికి వచ్చినాము. ఇగో అన్న కుటుంబాన్ని పిల్లలంతా దేవుడు దీవించి ఇగో వాక్యము ద్వారా దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించబడింది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఏ పేరు? సంగీత. మాకు మిక్కిలిగా ప్రేమించిన పరలోక తండ్రి, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్య. అశోక్ అన్న గారు దీవించండి, సంగీతం అక్కని ఆశీర్వాదం చేయండి. పిల్లలంతా యేసయ్య మా కొరకు మీరు దావీదు ఊరిలో పుట్టిగో మన దేశానికి, మా రాజ్యానికి, మా రాష్ట్రకయ్యా వెలుగు తీసుకువచ్చిన నజరుడైన యేసయ్య మీకే కోటి కోటి స్తోత్రాలయ్యా. ఇగో కుటుంబాన్ని నజరుడైన యేసు నామమున ఈ వాక్యము ద్వారా ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. మాట్లాడే దేవుడు ప్రభా సాయం చేయండి ప్రభా. మంచిగా క్రిస్మస్ మరి తండ్రి నీ వాక్యం అంతా ఇగో శుభ సందేశం తీసుకొచ్చినమయ్యా. మీరే కుటుంబం అంతా దీవించండి అయ్యా. ఏ బాధలు ఉంటే కూడా ముట్టండి. ఇగో తండ్రి మా కొరకు పుట్టి ఇగో మా పాపము శాపాలని యేసయ్య నాశనం చేసి మాకు పరిశుద్ధంగా ఇగో వెలుగు ఇవ్వడానికి వచ్చిన దేవా స్తోత్రం తండ్రి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కటి అవసరం తీర్చి మాట్లాడి వచ్చిన దైవ సేవకులు మరి సంఘం అంతా దీవించండి. క్యారల్స్ అంతా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు యేసయ్య నామమున ఆశీర్వదించబడును గాక. ఈ ఇంటికి యేసు నామమున శుభం కలుగును గాక. హల్లెలూయా. మీరే ఉండి సాయం ఇస్తారని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క ఎడతగిని అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మన ప్రభు అయిన యేసుక్రీస్తుతోనూ, తండ్రి అయిన దేవునితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మతోనూ అన్యోన్యమైన సహవాసము సదాకాలం మరి అశోక్ గారి కుటుంబానికి, అశోక్ గారికి, సంగీత వారి పిల్లలకు, ఈ బ్లాక్లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవాది దేవుని యొక్క దీవెన, ఆశీర్వాద, సమాధానం ఎల్ల వేళలా తోడై నడిపించునుగాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మా ప్రెస్లో ప్రెస్ బ్రదర్.
క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్. దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా ఆమేన్ చెప్తామండి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మానవుడా ఓ మానవుడా నీవు ఎవరు తెలుసుకో మానవుడా, దేవుడెవరు తెలుసుకో మానవుడా, నీవు ఎవరు తెలుసుకో మానవుడా, దేవుడెవరు తెలుసుకో మానవుడా. తెలుసుకో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో గారికి సహోదరి సునీత గారికి ప్రభు నామమున నా యొక్క వందనాలు, కృతజ్ఞతలు, క్రిస్మస్ శుభాకాంక్షలు ఇంటి వారందరికీ తెలియజేస్తున్నామండి. మేము తెలియపరిచినటువంటి శుభవార్త ఏంటంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయం, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1 నుండి ఇక్కడ 3 వచనాలు మనం ధ్యానించినట్లయితే చక్కటి మన జీవితానికి అర్థమైనటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవాది దేవుడు బయలుపరిచినటువంటి దేవుని యొక్క వాక్కు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. యెషయా మధ్య నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉన్నడు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యము మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఇక్కడ చూస్తున్నట్లయితే యెషయా అనేటువంటి ఒక ప్రవక్త, ఆయనకు దావీదు అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన వంశ పారంపర్యంగా యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క వంశం నుండి యోదయ ఇశ్రాయేలీయుల యొక్క వంశం నుండి చిగురు అనగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టును అనే వాక్యము లేఖనాల ప్రకారంగా వ్రాయబడింది. దాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెషయా నుండి దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎదిగి ఫలించును భూమి మీద. ఈ యేసుక్రీస్తు ప్రభువారికి దేవుని ఆత్మ, దేవుని జ్ఞానము ఉంటుందంట. ఆయన ప్రజలందరి పట్ల చక్కటి ఆలోచన కలిగి ఉంటున్నాడట. ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ. ఈ భూమి మీద ఉన్న ప్రజలకు ఏమి కావాలో, ఏది ఇవ్వాలో, ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో ఆయా సమస్య నుంచి వారిని విడిపించి వారికి కావలసిన సమస్తం కూడా ఈయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలకు సహాయం చేస్తాడు అని లేఖనము
వ్రాయబడిందండి. ఈ వ్రాయబడినటువంటి లేఖనాల ప్రకారంగా 2020 సంవత్సరాల క్రితము మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్తల ద్వారా పలకబడిన మాట నెరవేర్చబడింది. ఆయన ఈ లోకానికి వచ్చి సమాధానం లేని మనుషులకు సమాధానం ఇచ్చాడు, శాంతి లేని మనుషులకు శాంతిని ప్రసాదించాడు. అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్య బలత్కారంతో, పాపంతో, శాపంతో కొట్టుమిట్టిలాడి మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ బలవంతమైన మరణం చేత మరణిస్తున్నటువంటి ప్రజలకు ఒక విడుదలను, భరోసాను, మనుషులు చనిపోతే మరలా రక్షణ పొందకుండా చనిపోతే నరకానికి వెళ్తారని యేసుక్రీస్తు ప్రభువారు మనల గురించి బాధపడి ప్రేమించి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాడు. ఈరోజు ఆయన చెందించిన రక్తం ద్వారా భూమి మీద ఉన్న శాపం కొట్టివేయబడింది, భూమి మీద ఉన్న దోషం తుడిచివేయబడింది. ఇప్పుడు ఆయన మనందరూ కూడా విశ్వసించిన వారిపై ఆ ప్రభు అనుగ్రహించే రక్షణను పొందుకుంటే ఈ క్రిస్మస్ వేడుక దినాల్లో దావీదు పట్టణంలో దేవుడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. రక్షకుడు అనేకమైన బాధల నుంచి, కష్టాల నుంచి విడిపించి, అనేకమైన బంధకాల నుంచి విడిపించి మనకు సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన జన్మించినటువంటి జన్మదినం సర్వలోక ప్రజలందరికీ ఒక ధన్యమైంది. చీకటి దినాలు పోయాయి కనుక వెలుగు దినాలకు వచ్చాం. కృపాకాలం ఉన్న మనం మీరందరూ కూడా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నమ్మలేదో ఈ యేసుక్రీస్తు ప్రభువారు నమ్మండి, విశ్వసించండి. దేవుడి కార్యాన్ని సఫలపరుస్తారు. ఎలాంటి బాధబంధకాలు ఉన్నా ఆయన మీద వేసినట్లయితే మిమ్మల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వాద మార్గం కూడా నడిపిస్తాడు. ఇదే మీకు మేము తెలియజేసే శుభవార్త. ఈ శుభవార్తను కూర్చున్న మీరు ప్రభు దగ్గరకు రండి. అన్ని విషయాలు కూడా ఆయన మీకు సహాయం చేస్తాడు. దేవుని మాటలు దీవించను గాక. ఆమేన్. బ్రదర్ విజయ్ కుమార్ గారు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు వేలాది కోట్లతో తండ్రి ప్రభు కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకమున్న తండ్రి, నీ ఘనమైన మహోన్నత నామక స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్న గొప్ప దేవుడు నీ వందనాలు. ఈ రాత్రికాల శ్రమంలో తండ్రి అయ్యా నీ పుట్టిన దినాలు బట్టి తండ్రి ప్రభావం ప్రకటిస్తూ ఉండగా తండ్రి జయపాల్ గారి ప్రభావం మేము దర్శించున్నాం. దేవానికి స్తోత్రాలు, వారి కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రాలు అయ్యా, మా సహోదరులు బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకున్న గొప్ప దేవుడు నీకు వందనాలు అయ్యా. అయ్యా కుటుంబాన్ని దీవించమని, ఆస్వాదించమని అయ్యా సమస్తము తండ్రి ప్రభు నీకు అప్పగిస్తూ అయ్యా ఈ కుటుంబానికి జరిగేంత ఆశీర్వాదం కలగజేయమని అయ్యా రానున్న కాలంలో తండ్రి ప్రభా ఈ సేవ, ఈ పరిచయంలో తండ్రి సత్యప్రదేశ్లో ప్రతి ఒక్కరు మాకుతో కూడా భాగస్వామ్యం కావడానికి కూడా ధన్యవాదం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ బ్లాక్ లో ఉన్న వారికి, మరి ముఖ్యంగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి జయపాల్ గారికి, వారి కుటుంబానికి తోడైండును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. యేసునాడు జన్మించను. రాజులకు రాజు కోటెనయ్యా, రాజులకు రాజు కోటెనయ్యా, రాజు చూడమన్నయ్యా, రాజు చూడమన్నయ్యా, రాజులకు రాజు కోటెనయ్యా, రాజులకు నాతో నీవు మాట్లాడు ప్రభువా, నీవే నాదానము
హల్లెలూయా. రెండు వాక్యములు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 8-9 వచనములు చదువుకుందాం. అతడు ఆ వెలుగై ఉండు అతడు లేదు గాని అతడు ఆ వెలుగై ఉండు లేదు గాని ఆ వెలుగై ఉండలేదు కానీ సాక్షిమిచ్చుటకు ఆ వెలుగున గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చెను. ఆ? అతడు వచ్చెను, అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. ఆగండి ఒక్క నిమిషం. ఈ లోకమునకు మీరు ఏమై ఉండాలండి? వెలుగై ఉండాలి. మనకు సాక్ష్యం ఇచ్చడానికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమొచ్చాడండి? సాక్ష్యంగా వచ్చాడు మన మధ్యలోకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ లోకమునకు ఏమై ఉండాలి? వెలుగు అయి ఉండాలి. స్తోత్రం. చదవండి. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండాలి. అది లోకములోనికి వచ్చును. అది లోకములోకి వచ్చిచు ప్రతి మనిషిని ఏమండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తుందంటే ప్రతి మనిషికి కూడా వెలుగునిస్తుంది. అంటే మన జీవితం ఏమైంది? అంతకు ముందు చీకటమయం ఉన్నది. చీకటి నుంచి విడిచిపెట్టి మనం ఎందులో నడవాలండి? వెలుగు. అదే వేగు చుక్క. దేవునికి స్తోత్రం. అదే పరిశుద్ధాత్మ దేవుని ఒక సూచిక. హల్లెలూయా. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుందాం. 9:5. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని దేవుని స్తోత్రం. లోకమునకు వెలుగునని చెప్పాను. అంటే ఈ లోకమంత ముందు ఏమైంది? చీకటి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇప్పుడు ఏం తెలియజేస్తున్నాడు? వెలుగుని ఏం చేస్తున్నాడండి? ఇస్తున్నాడా? అంటే ఇప్పుడు మన జీవితాలన్నీ ఇంతకుముందు ఎలాగ ఉన్నాయి? చీకటి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎందులో నడవాలి? వెలుగులోకి నడవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఈ వెలుగు అనగా మనుషులు. ఈ వెలుగులో ఎవరండి? మనుషులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 12:46. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండా ఉండునట్లు నేను ఈ లోకమునకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో వెలుగుగా ఎవరు వచ్చి ఉన్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ లోకంలో మనల్ని అందరూ కూడా వెలుగుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న వాక్యం మన హృదయంలో భద్రపరచబడును గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో మన ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేద్దాం. మహాగణుడు మా తండ్రి, మీ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. నీ దాసుడు ద్వారా వెలుగుని గురించి మాట్లాడారు. ఆ యొక్క వెలుగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని, అది వాక్యం ద్వారా ఈ లోకానికి రాయబడింది. వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో వారి ఆత్మ వెలిగించబడుతుంది కనుక రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఈ లోకంలో వెలుగై ఉన్నారని, వెలుగుచున్న జ్యోతుల వలె ప్రకాశించాలని మీ దాసుల ద్వారా బయటపరిచినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ లోకంలోనికి నాయన నీతి సూర్యుడకు నీవు అయ్యా ఉదయించా ప్రభా. ఈనాడు మమ్మల్ని అందరినీ ఉదయించే నక్షత్రాల వలె ప్రకాశింపజేశారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ఈ క్రిస్మస్ వేడుక దినాలు నాయన మా ప్రియ సహోదరులకి సల్మాన్ రాజు గారికి, సొలోమకి, ప్రిస్కిల్లాకు నాయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మరి సంఘంలో నుండి నేను క్రిస్మస్ వేడుక దినం సెలబ్రేషన్ కార్యక్రమం జరగబోతుందని శుభవార్త ఈ ఇంటికి తెచ్చి ఉన్నాం నాయన. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే వార్త
గొల్లాలకు తెలియబడగానే వారు సంతోషించి ఆనందించి యేసు నువ్వు ఉన్నటువంటి ఇంటిలోనికి వెళ్ళి నిన్ను ఏ విధంగా ఆరాధించానో అలాగే ఈ కేసీఆర్ నగర్లో ప్రభు చర్చ్ ఆఫ్ క్రైస్తవులు తండ్రి సంఘం నాయన మీరు మాకు అక్కడ అనుగ్రహించారు తండ్రి. సిద్ధపరిచినటువంటి సంఘంలోనికి ఈ బిడ్డలు మేము ఆహ్వానిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా ఈ క్రిస్మస్ వేడుకలోనికి యేసు నామములో వచ్చుదురుగాక నాయన. అయ్యా మీ వందనాలు తండ్రి. సొలొమోను గారిని దీవించండి, ఆశీర్వదించండి. సొలొమోను దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం తెచ్చి ప్రతి బలహీనత, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి రోగము యేసు నామమున ఆ బిడ్డలోంచి విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు శక్తిగా నామంలో సంపూర్ణ స్వస్థత కలుగును గాక, శరీరములకు ఆరోగ్యం కలుగును గాక, ఎముకలు శత్రువు కలుగును గాక. ఆ బిడ్డలను ప్రేమించి వారికి ఇచ్చిన ఏకైక కుమార్తె పిసుకులను బట్టి ప్రార్థిస్తున్నాం ఆయన. ఆ బిడ్డ చేస్తున్న జాబ్ బట్టి వందనాం. జాబ్లో తోడై ఉండండి, మంచి ఆరోగ్యం చేయండి, క్షేమకరమైన మార్గ దీవులు ఆ బిడ్డకి కలుగును గాక నాయన. మంచి భవిష్యత్తును దయచేయి తండ్రి. అలాగే సొలొమి తన అమ్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దయచేయి. కుటుంబ సభ్యులందరినీ మీ కృపలో దాచి కాపాడి ఈ 12 నెలలు ఆయన బిడ్డలను ఆదరించని, పోషించి, సంరక్షించినందుకు మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిగా నామంలో తండ్రి అయిన దేవునికి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క ఎడతగని అన్యోన్యమైన సహవాసం, ఆయన సన్నిధి, సమాధానం, ప్రేమ సమాధానకర్తగా దేవుడు సాల్మన్ గారి కుటుంబానికి, ఈ బ్లాక్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి, మా ప్రియ సహోదరులు అశోక్ గారికి, సంగీత వారి కుటుంబం బిడ్డలందరికీ సదాకాలం దేవుని కృప తోడేయండి. ప్రభు యొక్క రాకను సిద్ధపరచును గాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. యేసు నేడు జన్మించెను. వస్తారు కిందకి 10-15 నిమిషాలు అయిపోతుంది బ్లాక్, లేదు 20 నిమిషాలు. ప్రవీణ్ వెళ్తాం అని మేము అనుకుంటున్నాం, కానీ మీరు వెళ్తేనే పెట్టు ఒకవేళ ప్రేమల తండ్రి, పరిశుద్ధుడై దేవాన్ని కొందనాలు స్తోత్రాలు. ఈ డిసెంబర్ మాసంలో క్రీస్తు యొక్క జన్మదిన పుట్టిననాడు ప్రభువా, యావత్ భూమిలో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను ఆరాధిస్తున్నారు తండ్రి, నిన్ను గణపరుస్తున్నారు ప్రభువా. ఇందులో భాగంగా చర్చ్ ఆఫ్ క్రైస్తవ సంఘం వారి నుండి ప్రభువా కేసీఆర్ నగర్లో అయాదిగో తండ్రి 1వ బ్లాక్ మొదలుకొని 117వ బ్లాక్ వరకు ఉన్నటువంటి నాయన ఇగో తండ్రి ప్రజలందరికీ దేవా లోకరక్షకుడైన జన్మదిన ప్రభు శుభవార్తను ప్రభువాదను తెలియజేయడానికి, ప్రకటించడానికి, ప్రచురించడానికి సాగుతులుగా మమ్మల్ని క్రీస్తుకు రాయబారులుగా ఏర్పాటు చేసుకున్నందుకు దేవదూతలకు అయినటువంటి మహాభాగ్యాన్ని మీ సేవకులుగా మాకు ఇచ్చారు తండ్రి. ఇది నా బాధ్యత. సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమాని వారి సువార్త ప్రకటించాలని నా జీవితం ఉన్నాడు నాయన. తండ్రి, పరిశుద్ధుడైన పలుకున్న ఆ దర్శనం ప్రకారం ఈరోజు నశించిపోతున్న ఆత్మలు దేవా ఎందరో ప్రజలు ఉండగా తండ్రి ఈ లోకంలో నాయన అయాదిగో తండ్రి జక్కాయలాంటి విశ్వాసం గలవారు, రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నవారు దేవాలయమైన బ్లాక్లో ఉండగా వారందరికీ ఈ రక్షణ సువార్త ప్రకటించబడింది దాకని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా కొన్ని బ్లాక్లు తిరిగి, కొన్ని గృహాలు తిరిగి ఈ సువార్తను ప్రకటించావు నాయన. నీ దాసుల హృదయాల్లో ఉన్న ఆ మాటలు, ఆ వాక్యాన్ని నీ ప్రజలకు అందించడానికి ఈరోజు నీ సేవకులుగా మమ్మల్ని అందరినీ వాడుకున్నందుకు వందనాలు. మా ప్రియ సహోదరులు ఇదిగో మరి ఆత్మీయ కుమారులుగా ఉన్న రవిని గారు, నాగరాజు గారు, రామరాజు గారు, అదిగో తండ్రి 117లో ఉన్న
ప్రవీణ్ గారు నాయన ఇతర మరి బిడ్డలు చిన్న బిడ్డలు ఎవరు వంతుల వారు తండ్రి ఆత్మ ప్రేరేపించబడిన కొద్దిగా వారు వచ్చి సహవాసంలో పాల్పొంది ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తారు ప్రభు. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో 7:30 8 గంటలు మొదలుకొని దేవా ఈ 10 గంటల సమయం వరకు 2 గంటల ప్రభు ఎంతో అద్భుతంగా వారిని మీ పనిలో వాడుకున్నందుకు పొందడాలు. ఇంకా అనేక మంది రేపటి దినం నుండి నాయన ప్రజా సంఖ్య పెరగాలి తండ్రి. సువార్త ప్రకటించడానికి ఈ క్యారవస్ గుంపులో పాలు పొందడానికి ప్రతి హృదయాలు ప్రేరేపించబడును గాక, ప్రతి ఒక్కరు కదిలించబడుదురు గాక, మందలుగా వచ్చుదురు గాక, పరుగున పరిగెత్తుకుని వచ్చుదురు గాక. అనేక మంది ప్రజలు హృదయాల సంతోషము ఆనందము మీ నామములు ఎత్తబడుగా ఈ రాత్రిగారి సమయంలో తండ్రి బిడ్డలందరికీ కష్టపడ్డారు. కష్టానికి తగినట్టుగా మంచి ఆరోగ్యకరమైన నిద్ర ఇవ్వండి. అలసిపోకుండా సోలుకోకుండా మీ పరిచయం చేస్తున్న బిడ్డలందరికీ నిరంతర ఆశీర్వాదము, శక్తిని, బలము, దీర్ఘాయుష్కాలము యేసు నామంలో కలుగునిగా కానీ ప్రార్థిస్తూ ప్రభా మరలా నీ సన్నిధిని విడిచి మా గృహాలకు వెళ్తుండగా క్షేమంగా మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించమని యేసు నామమును అడుగుతున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక ఎడతగిని అన్యనమున సహవాసం, ఆయన సన్నిధి సమాధానం ఈరోజు కార్యాలయ స్కూలులో పాల్పొందిన దైవ సేవకులకు సంఘటనలైన వీరందరికీ సదాకాలము దేవుని కృప తోడయండి, సమాధానంతో నడిపించుగాక. మీ అందరికీ వందనాలండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఒక 3 విషయాలు చెప్తా, అవి